కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన తమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగనన్న ప్రభుత్వం. ఇవి మీకు అందరికీ తెలుసు. పర్టికులర్ గా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని మనం కళాకంటిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాలనీ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి నేతన్న నేతృత్వం ద్వారా సంవత్సరానికి 24,000 ఇవ్వటం అనేది బృహత్తరమైన కార్యక్రమం. అది మన జగనన్న మనసు నుంచి ప్రతి కుటుంబానికి చేరటం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఈరోజు మన నేదురుమల్లి కుటుంబ జనార్దన్ రెడ్డి గారు కానీ రాజలక్ష్మి గారు కానీ మనకి ఎన్నో సేవలు అందించారు. ఆ సేవలను గుర్తు పెట్టుకొని ఈ రోజు మన కోసం, మన అందరి కోసం మన రామన్న కూడా ముందడుగులు వేశారు. సో రామన్నని మనం అందరం ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో మన వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేయాలి. ఆయన ద్వారా మనం అన్ని అభివృద్ధి కార్యక్రమాలని మనం పెంచుకోవాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా.